విద్యాశాఖపై తెలంగాణ సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారా? ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టకుండా పగడ్బందీ ప్లాన్ చేస్తున్నారా? విద్యాశాఖలో అక్రమాలకు అడ్డుకట్ట పడనుందా? విద్యార్థుల స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను క్రమబద్ధీకరించబోతున్నారా? తెలంగాణ విద్యాశాఖలో జరగబోయే మార్పులు ఏంటి? సీఎం రేవంత్ ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు? తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థుల ఖాతాల్లోనే స్కాలర్షిప్ డబ్బులు జమ చేయనుంది. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ను నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోనే జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాలేజీలపై వస్తున్న ఫిర్యాదుల వేళ ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఆయా డిపార్ట్మెంట్లు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. కేంద్రం ఆదేశాలతో 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచి ప్రభుత్వం ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లో నేరుగా ఫీజు రియంబర్స్మెంట్ ను జమ చేస్తోంది. ఇదే విధానాన్ని మిగతా విభాగాల్లోనూ అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది ప్రభుత్వం. కోర్సు ముగిసినా కొన్ని కాలేజీలు ఫీజు మంజూరు కాలేదని, వాటిని చెల్లించేదాకా సర్టిఫికేట్లు ఇవ్వబోమని చెబుతున్నాయి. ఇలాంటి ఫిర్యాదులతో ప్రభుత్వం విద్యార్థుల అకౌంట్లకే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు జమ చేయాలనే ప్రతిపాదనపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం ఏటా 12 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారు. దానికి 2600 కోట్ల వరకు నిధులు అవసరమవుతోంది. ఎస్సీ విద్యార్థులకు ఏటా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం తొలుత రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు ప్రత్యేక ఖాతాలో జమ చేస్తుంది. వెంటనే కేంద్రం 60% నిధులు చెల్లిస్తుంది. ఈ మొత్తం నుంచి విద్యార్థులకు ఫీజు మంజూరు అవుతున్నాయి. ఎస్టీ విద్యార్థులకు కేంద్రం 75%, రాష్ట్ర ప్రభుత్వం 25% నిధులు ఇస్తోంది. వీరికి కూడా నేరుగా అకౌంట్లలో చెల్లించే విధానం అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. స్కాలర్షిప్ కోసం నెట్ సెంటర్లు, మీ సేవా కేంద్రాల చుట్టూ విద్యార్థులు తిరగాల్సి వస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఒకే విధానమైన పోర్టల్తో పాటు నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే నగదు జమ చేసే కసరత్తు జరుగుతోంది. 4 ఏళ్లుగా విద్యార్థులకు సంబంధించి స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. సుమారు 7,700 కోట్ల వరకు బకాయిలు ఉంటే స్కాలర్షిప్ నిధులు 4,000 కోట్లు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మొత్తం సుమారు 3,700 కోట్లు ఉంటుందని అంచనా. వీటిలో ఇప్పటివరకు ప్రైవేట్ కాలేజీలకు 300 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. మరో 906 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య కాలేజీల బంద్కు పిలుపునిచ్చింది. మరోవైపు కాలేజీ యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నాయని వస్తున్న ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం విజిలెన్స్ తనిఖీలు చేపట్టింది. ఇప్పటికే పలు కాలేజీల్లో అక్రమాలు జరిగాయని గుర్తించింది. దీంతో స్కాలర్షిప్ ఫండ్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను నేరుగా విద్యార్థులకు చెల్లించేందుకు ఒక పోర్టల్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది తెలంగాణ సర్కార్.